అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో ఈమె గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడాలండి. ఈమె పేరు నాగమ్మ. మన దగ్గర 3 సంవత్సరాల నుంచి అయితే ఉంటుందండి. ఈమె పరిస్థితి ఏంటంటే ఈమెకి పిల్లలు కానీ భర్త కానీ అమ్మా నాన్న కానీ ఎవరూ లేరండి. ఒంటరిగా ఉంటుంది. ఏ ఆధారం లేక ఆశ్రమంలో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుందండి. ఈమె చేతులు కానీ మెడ కానీ ఈ విధంగా వణుకుతూ ఉంటుందండి. ఎందుకు ఉంటుంది, ఏ పరిస్థితి వల్ల ఇలా అయిందనేది కూడా తెలుసుకుందాము. ఇలా నీకు వణుకుడు ఎందుకు వచ్చింది? అసలు అంతకుముందు ఉందా? లేదు, ఎలికల ముందేనా మేము ఆయన తగదాడుకుని అంతకుముందు ఉందా వణుకు? అసలు అంత ముందు వణుకు కాదు కదా, ఏది కూడా లేదు. తలకాయ నొప్పి అనేది కూడా అని కూడా కాదు. ఏం తిన్నావు? ఎలికల మందు. నన్ను బతికించి మా నాన్న చచ్చిపోయాడు. కొండారెడ్డి హాస్పిటల్లో ఉన్నా. ఆ కొండారెడ్డి కొడుకే పెద్ద కొడుకు. అప్పటి నుంచి వణుకొచ్చింది. వణుకొచ్చింది, మనుషులు కాళ్ళ చేతులు సన్నం అయ్యి అప్పుడే పిల్లోడు పోయి అన్నీ కలిసి వచ్చినాయి నాకు. ఇంకా ఒకసారి తిన్నప్పుడు కోలుకున్నా, రెండోసారి తిన్నప్పుడు తలకెక్కింది బాగా. 2 సార్లు ఎలుకలు ముందు తిన్నావా? ఒకసారి తిన్నా, నేను కొండలో ఎక్కించారు. ఎట్టనే తాగొచ్చి కొట్టేవాడు. కొడితే నేను ఆ అమ్మాయి అక్కడ పోయి ఉండిపోయి అక్కడ ఎందుకు మేము ఉన్నాము, నేను ఆ ఆడబిడ్డను తీసుకొని ఇక్కడికి వచ్చేదాన్ని. వేసిన కానించి దాని కడే గడిపోయేవాడు. ఆ పిల్లలు మేమేదో నీ ఆయన్ని బెదిరించడానికి నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు. నా ఆరోగ్యం అప్పుడే పాడే చేసుకున్నా. అదే మీ ఆయన్ని బెదిరించడానికి నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు. బెదిరియడం కాదు, సవటానికే చేసా. సవటానికి ముందోను పొట్లం తిన్నా. మా ఆడబిడ్డను ఉండి మా నాన్న చదువుతాను ఉండాను అంది. ఆ పిల్లనే అట్లేదు, పొట్లం కాదు, ఈ పొట్లాలు తింటే పిల్లలు పుడతారంట, మీ అన్నయ్య ఆడికి పూడు అని చెప్పి ఆ పిల్ల పిత్తల మాటలు చెప్పి మా ఆడబిడ్డకి ఆడకంటనే ఉంది. ఆ పిల్ల ఎలికి పొట్లాలు అయ్యి కాదమ్మా, ఎలికి పొట్లలో కట్టారు ఇవి. ఆ పిల్ల చిన్నపిల్ల. ఎట్లా తిన్నావు? అది ఏముంది, తీపి లడ్డు కొనుక్కొచ్చుకొని నంచుకొని వెరైటీగా తిన్నా. దానికి ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావు? ధైర్యం అని కాదు, ధైర్యం కావాలి. అలాంటి మాటలు వేరు, చేయడాలు వేరు. చేయడానికి ధైర్యం ఉండాలి. లడ్డులో పెట్టుకొని తిన్నావు మొత్తం పొడు మొత్తం ఒక లడ్డు. లడ్డు అయిపోయింది, 3 పొట్లాలు అయిపోయింది. ఇదివరకు పోలే ఉండేదాన్ని, నా జీవితం నాశనం చేసుకున్నా వణుకు రావడం వల్ల. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా వణుకు వచ్చింది? వణుక పిల్లాడు చచ్చిపోయి కానించి. ఎన్ని సంవత్సరాలు? పిల్లాడు అన్న కడుపులోనే పోయాడు. సుమారు ఎన్నేళ్ళు? మా ఆయన చచ్చిపోయేటప్పటికి నాకు అప్పుడు బాగోట్లా. ఆయన చచ్చిపోయాడు, నన్ను లేక ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా గడ్ల పట్టుకోవటం. ఇంకా అప్పటి నుంచే వణుకుడు మనిషి. నేనేం కూడా పైకాడికి పోయి పూతామని పొయ్యా. ఆయన చేసిన తర్వాత చచ్చిపోదామని పొయ్యా. పోతే మా మరిది వాళ్ళు, మా మావలు వాళ్ళందరూ అరిసి, 3తో పాటు పోతావా, మొన్న 4 ఊపిరి 4 పారకడాలా, వాడు చూడిపోయినా కూడా వాడి కోసం ఎంత బేమ పెట్టుకున్నావు నువ్వు అని చెప్పి అందరు అరిసి, వాడు కొంచెం లాస్ట్కి లేదు తెలుసుకొని కాళ్ళు, మా తమ్ముడు కాళ్ళు, మా నాన్న, మా అందరి కాళ్ళు పట్టుకున్నాడు. లాస్ట్న నా పెళ్ళ నాకు కావాలి, నా సంసారం నాకు కావాలి, నేను బాగొట్టుకున్నాను, నాకే కావాలని ఏడ్చిండు. ఏడ్చిలకి పక్క చెడిపోయింది. తాగి తిరిగి పక్క చెడిపోయింది. ఎన్ని మందులు ఆడానో నాకు తెలుసు, బహుమతులు తెలుసు, ఎరగని తల్లి చదువుతున్నా. మళ్ళీ కర్మ చేయాలి. కర్మాన్ని ఉండ్రి అట్లా చేస్తేనే ఆ పిల్లడు, చిన్న పిల్లడు, మా మట్టి కొడుకు. ఆ పిల్లడు నా కాడే ఉండేవాడు. మా ఆయనే తీసుకొచ్చేవాడు. మా పెద్ద ఆయన కొడుకు, ఈ అబ్బాయి, మా ఆడబిడ్డ కూతురు, నా కాడే, నా తమ్ముడు కూతురు, మొత్తం నా కాడే ఉండేవాడు. పిల్లలు మా బళ్ళల్లో ఉండా పిల్లలందరూ నా కాడే ఉండేవాళ్ళు. నేను పని పోయేచ్చలేకే మా ఆయన చేతులు కూడా వణుకుతాయి. చేతులు చూచు, చేతులు వణుకట్లా. మొన్న అయితే చచ్చిపోయాను అనుకున్నా. మెడ వరకు వణుకుతూ ఉంటుంది. మెడవనంటే ఎందుకని డాక్టర్ని అడగలేదు ఎందుకు వస్తుంది అంటే ఎలికలు మొన్న నేను ఆడపోయినప్పుడు కూడా అడిగాగా. అడిగితే ఆ మందుకు నుంచి అంతేనమ్మా, ఒక్కసారి కాదు ఆయన అన్నాడు. 2 సార్లు అన్నావు కదమ్మా అన్నాడు. అవును సార్ అన్న. అట్టనే ఉంటుందమ్మా, నువ్వు చచ్చిపోయేదాకా అట్టనే ఉంటుందమ్మా. వణుకు అంతకుముందు అసలు ఏం లేదు, మాట్లాడే పని లేదు. నువ్వు నమ్ము అవతో అనుకుంటూ ఎరగని తల్లిలో ఇప్పుడు బాగుండేదాన్ని చేసుకున్న చేతులారా. ఏం జరుగుతుంది కూడా అర్థం కాదు. ఏదైనా చేసుకోబోతే అయితే
చేసుకోకపోతే అయితే మళ్ళీ దేనికి అవకాశం బతకాలా దీని అదలో ఎందుకు పెట్టాలా ఎందుకు చేయాలా ఇంకే అని అంటది. మళ్ళీ వాళ్ళందరూ పెట్టుకుంటుంది. వాళ్ళు నలుగురు అక్క చెల్లెలు. మీ తమ్ముడే ఇంకిద్దరేనా ఉంది? ఇద్దరు మేము మొత్తం 5గురు అయితే 3 పోయారు. ఇద్దరు మిగిలిన ఇద్దరు కూడా సన్నాసనం. వాడి జీవితం కూడా అయోమయంగా ఉంది. నేను ఎప్పుడు రాలిపోతాను, వాడు ఎప్పుడు రాలిపోతాడు. వాడికి నువ్వంటే ఇష్టమే. నేనంటే వాడి సంసారం కోసం కూడా నేను ఎంతో ఏడ్చా. మీసపల్లి పని మా పెద్దమ్మ కూడా చేసినాను. మా వాడికి వాడి సంసారం కోసం ఎన్ని పోట్లు పడ్డానంటే అన్ని పోట్లు పడ్డాను. నేను ఎరగంతలకి చదువుతున్నాను. ఇప్పుడు వాళ్ళు బాగా ఇష్టపడ్డా. నాకు ఎవరు వద్దమ్మా, నాకు అవసరం లేదు. నా జీవితమే అయోమయంగా ఉంది. నా జీవితం అయోమయంగా ఉంది. నేను వాళ్ళనే బతకని అనుకున్న వాటి ఒకటి మంచిగా తీసుకొచ్చి చేశారని అది ఒక సంతోషం అనిపిస్తుంది. ఈమెకు వణుకుడే కాకుండా కళ్ళు సరిగా కనిపించవండి, అలాగే చెవులు కూడా వినిపించవు. మనం చాలా గట్టిగా చెప్పాలి ఈమెకి, ఆ విధంగా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.